ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలన్న సినీ నిర్మాత వ్యాఖ్యలపై మండిపడ్డారు రవి తండ్రి అప్పారావు. ఆ నిర్మాతను కానీ అతని కొడుకును కానీ ఎన్కౌంటర్ చేస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుస్తుందని అన్నారు ఆయన. ఎన్కౌంటర్ చేయాలని చెప్పే రైట్ సినిమా వాళ్లకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అసలు 100 కోట్లు పెట్టి సినిమాలు తీసి ఆ భారం జనంపై మోపడం ఎందుకన్నారు. పోలీసు విచారణలో ఉన్న రవి ఇప్పటివరకు 2 సార్లు తనతో మాట్లాడారని తెలిపారు. లాయర్ను పెట్టేందుకు సిద్ధమని చెప్పినా తాను అంగీకరించలేనట్టుగా చెప్పారు. రవి చేసింది తప్పుడు పని అని పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. మధ్యలో సినిమా వాళ్ల జడ్జిమెంట్లు ఎందుకు అంటున్న అప్పారావుతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఐబొమ్మ రవి విచారణ సినిమా సస్పెన్స్ ను తరలిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర ఆయన తండ్రి ఉన్నారు, చిన్నప్పరారు. ఇప్పుడు విచారణ జరుగుతుంది తీరు, మీ అబ్బాయి మీకు టచ్ లో వచ్చారా, ఏం చెప్తూ అవుతున్నారు? మొన్న ఒకసారి ఫోన్ చేశారండి, పోలీసులే ఫోన్ చేశారు. హైదరాబాద్ నుంచి క్రైమ్ సెక్షన్ నుంచి మాట్లాడుతున్నాం అంటే నమస్కారం సార్, చెప్పండి సార్ అని అంటే ఇలా మీ అబ్బాయి మాట్లాడతారా, మా అబ్బాయి మాట్లాడితే ఇచ్చారు, ఫోన్ ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు. ఇస్తే ఏం బాబు ఇలాగున్నా బాగున్నావు అంటే బాగున్నా, ఎందుకు మనకు నేను పోయి తలనొప్పి లేదు, ఎందుకు ఎలా ఉన్నావు అంటే నువ్వు బాగా ఉండు నాన్న, నేను బాగానే ఉన్నాను అన్నాడు. అంతే. నిన్న మళ్ళీ నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తలేదు. 2 సార్లు చేశాను, 2 సార్లు ఎత్తలేదు. 11 తర్వాత చేస్తే తర్వాత 2:15 చేసి వాళ్ళే చేశారు. చేస్తే నా నంబర్ గుర్తొచ్చింది. నమస్కారం సార్, నేను రవి వాళ్ళ అంటే ఇలాగా మా అబ్బాయితో ఒక 1/2 నిమిషం మాట్లాడతాను, ఛాన్స్ ఇవ్వండి సార్ అని ఆవిడ ఇచ్చారు, ఫోన్ ఇచ్చారు, పోలీసులు ఇచ్చారు. ఇస్తే మాట్లాడాను. ఏం బాబు ఏంటి నీకు లాయర్ని పెట్టమంటే ఇక్కడ పెడతాను, తెలిసిన లాయర్లు ఉన్నారు, మరి అక్కడ ఎవరైనా నీకు సాయం చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఒక్కడో కదా అంటే పర్లేదు ఇక్కడ ఉన్నారు, నువ్వే వద్దులే, నువ్వు బాగుంటే చాలు, నేను ఇక్కడ ఉన్నారు అనేసి నీకు ఏదైనా అవసరం అయితే నాకు ఏదైనా పలానా పని ఉంది, పలానా అవసరం ఉంది, ఏమైనా చెప్పు, ఏదైనా డబ్బుల పరంగా కావాలన్నా నేను సాయం చేస్తాను అని చెప్పాను. అంతే నాకు ఒక అర నిమిషం మాట్లాడాను అంతే. అంటే సినిమా వాళ్ళు చెప్తున్నారు మేము 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తే పైరసీ చేస్తున్నారండి, దీన్ని ఎట్లా చూస్తారండి? ఎవడండి ఎట్టమండి 100 కోట్లు? బ్లాక్ మనీ ఉన్న ఒక ఎదవాళ్ళు అందరూ పెట్టుకుంటారు 100. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు వీళ్ళందరూ ఉన్నప్పుడు 100 కోట్లు పెట్టారట. 1000, 100, 1000 ఇలా తీసుకుంటారు. మన స్వదేశంలోనూ రాష్ట్రంలోనూ స్టూడియోల్లోనూ తీసేవారు సినిమాలు. ఎంత చక్కగా ఆడేవి. ఇప్పుడేటి సినిమాకి వెళ్ళాలంటే భయం వస్తుంది, పెద్ద సౌండ్, దబా 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 దబా, తలలోపు డబ్బులు ఇచ్చి తలలోపు తెచ్చుకోవాలి, డబ్బులు ఇచ్చి. ఏటా సినిమా వెళ్ళే వరకు సినిమాకి వెళ్దాం అనిపిస్తుంది, వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళావా అనిపిస్తుంది. ఎందుకండి ఆ సినిమాలు విదేశాలకు వెళ్ళి కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకండి? వేస్ట్ కదా. వాళ్ళ కోట్లు ఇవ్వడం ఎందుకండి? ఆంధ్ర యూనివర్సిటీలు ఉన్నాయి, మన రాష్ట్రంలోని దేశంలోని ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. మీరు అక్కడ కానీ ఒక కాలేజీకి వెళ్ళారంటే కొన్ని 100 మంది మంచి అందగాలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నారు. మంచి మీకు నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుని సినిమా తీస్తామంటే వాళ్ళే వస్తారు. ఫ్రీగా యాక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువకి ఇచ్చినా యాక్షన్ చేస్తారు. తీయండి. ఇప్పుడు ఆడేమో ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా, వీళ్ళు తీస్తే 2 సినిమాలు అలవాటు అయిపోతే బాగుంటుంది. పవన్ కళ్యాణ్, నాగార్జున అసలు బాగుండేరు స్టార్టింగ్లోనే. మీరు చూడండి స్టార్టింగ్ సినిమాలు ఎలా ఉంటుందో. వాళ్ళు మనుషులు మామూలుగా ఉండరు. వాళ్ళు చెప్పండి పర్వాలేదు, నేను విమర్శించరు కాదు. ఆ పాత సినిమాల్లో చూసి మీరు ఆ బొమ్మని మీరు చూడండి. అలాంటి వాళ్ళు రాణించారు. ఏమి ఇలాంటి వాళ్ళు రాణించరా? రాణిస్తారు, వాళ్ళు రాణిస్తారు. అల్లు రామలింగయ్య కూతుర్నిచ్చాడు కాబట్టి చిరంజీవి రాణించాడు, ఆయన వెనకాతలు ఉండి. మరి చిరంజీవి తమ్ముడు కాబట్టి వాళ్ళ తమ్ముడిని రాణించారు. అంతేగాని ఇది అంతా వారసత్వంలాగా అయిపోయింది, కానీ మామూలుగా ఇవ్వలేదు. అందు గురించి కోట్లు వాళ్ళకి ఇవ్వక్కర్లేదు, ఆ కోట్లు ప్రజల మీద రుద్దక్కర్లేదు. అంటే ఇప్పుడు రవి చేసిన పని మంచిదేనని కొంతమంది చెప్తున్నారు, ఆయనకు మద్దతు కూడా వస్తుంది. మీరేమంటారు, మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? మద్దతు అంతే, ఇలాంటి పేదోళ్ళు మద్దతు పలుకుతారండి. నేను ఈ రవి చేసిన పని మంచిది చెడ్డదని నేను అన్నాను. నాకు ఇంతవరకు నాకు అది ఏడుతో కూడా తెలదు. ఇప్పుడు ఈ విలేకరులు చెప్తేనే ఆ ఐబొమ్మలు అవి ఉన్నాయని నాకు తెలిసింది, లేకపోతే ఆ ఐబొమ్మలు ఏంటో నాకు తెలదు. ఆ పేరు కూడా వినలేదు ఎప్పుడు. కాబట్టి పేదవాడు చెప్తాడండి, ఆడు డబ్బున్నోడు చెప్పడండి. ఎందుకు డబ్బున్నోడికి ఆడు లెక్క ఉండదు. హ్యాపీగా వెళ్తారు, డబ్బుకి పారేస్తారు, చూస్తారు, వచ్చేస్తారు. లక్ష్యం లేదు, అడ్డుగా వచ్చేస్తుంది. అలా ఆడిపోరు తీడిపోయి వేసేసి వచ్చేస్తారు. కష్టపడి చేసినట్టుగా అంతాడు ఆడికి పేదవాడు కాబట్టి సులువుగా అవుతుంది. కానీ ఆడు బాధ ఆడు చెప్తాడు, తప్పేం లేదు.
ఇందులో. కానీ సినిమా తీయడం తప్పు రైట్ అని కాదు, పేదవాడు చెప్పింది మాత్రం కరెక్ట్. అంటే రవి సహజంగానే చాలా తెలివైనడు. అతను తన తెలివితేటలన్నింటినీ కూడా తప్పుదారి పట్టించాడు, తప్పు విధానంలో పోయాడని పోలీసులు అంటున్నారు. మీకు ఎలాంటి సమాచారం? పోలీసులు వాళ్ళ వర్షల్లో వాళ్ళు అంటారండి, వాళ్ళ ఉద్యోగం అది. పోలీసులు అంటే మనం ఏం చేయగలం, చట్టం ఎలా ఉంటే అలా ఉంటుంది. ఆ సి కళ్యాణాన్ని ముందు ఎన్కౌంటర్ చేసేయండి, అది చెప్పండి. సి కళ్యాణుడు కూడా ఎన్కౌంటర్ చేసేస్తే ఆ బాధ ఏదో ఆడికి తెలుస్తుంది. ఏడు సార్, ఇప్పుడు ఆడిని ఎన్కౌంటర్ చేసేమంటున్నాడు, నా కొడుకుని ఎన్కౌంటర్ చేస్తే నాకు బాధ ఉంటుందా? మీరే చెప్పండి స్వాములు. మరి ఆడిని ఎన్కౌంటర్ చేస్తే ఆడి వరకు వస్తే అది ఆ బాధ తెలుస్తుంది. ఆడిని ఓడితే మనం ఇన్ని కోట్లెట్టి ఆ కళ్యాణ్ గారిని కోట్లెట్టి తీసి ఇంకా ఎక్కువ కోట్లు ఆడి సంపాదన ఆడికి నొప్పి కలిగింది. బ్లాక్ మనీ అదే ఎట్టుకొని సినిమాలో తీసుకుంటే ఆడికి నొప్పి కలిగింది. ఆడ ఎన్కౌంటర్ కాడికి వెళ్ళాడు. చట్ట ప్రకారంగా మరి శిక్షించడం అనేది బాగుంటుంది. ఎన్కౌంటరే చేసి మన ఏకంగా ఆ ఎన్కౌంటర్ వీటికి అవుతే అప్పుడు తెలుస్తుంది. మరీ చెప్పండి, ఎన్కౌంటర్ అప్పారా చేసి అంటున్నాడు మిమ్మల్ని, అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. ఇప్పుడు నన్ను ఎలా గెలితే నాకు తెలుస్తుంది అండి బాధ, మిమ్మల్ని గెలితే మీకు తెలుస్తుంది ఆ నొప్పి. నా కొడుకుని ఎన్కౌంటర్ చేసేమంటున్నాడు కదా, అని ఎన్కౌంటర్ చేసినంత తప్పు ఏమైనా ఉన్నదా చట్టం చూసుకుంటుంది. వీడియోడు చెప్పడానికి నేనేమైనా చెప్పడానికి ఎన్కౌంటర్ చేయాలో అక్కర్లేదో చట్టం చూసుకుంటుంది సార్. మనం చెప్తాను సార్ ఎన్కౌంటర్ చేసిమని, నేను చెప్తే చేసేస్తారా? చెప్పండి, అది రూల్ ఉందా లేదా? వీడియోడు చెప్పడానికి ఎన్కౌంటర్ చేసిమని, అందుకే ఆడిని చేసిమన్నాను ఎన్కౌంటర్. అంటే హైదరాబాద్లో ఉన్న ఆస్తులు అమ్ముకోవడానికి వచ్చే పట్టుబడ్డాడని ఒక వెర్షన్ ఉందని ఎట్లా చూసి 100 మంది 1000 మంది 1000 రకాలుగా అనుకుంటారండి. మనకు అనవసరం. మీరు నేను పోయి కింద మీద మాట్లాడకండి ఆడి గురించి. నేను పోయి నన్ను అడిగితే నేనే చెప్తాను, నాకు తెలిసినే నేను చెప్తాను, తెలియని నేను చెప్పలేదు. ఓకే. రవికి సంబంధించి ఏదైతే సినిమా నిర్మాతలు చేస్తున్న వ్యాఖ్యలు ఉన్నాయో, ప్రధానంగా సి కళ్యాణ్ లాంటి నిర్మాతలు చేస్తున్న వ్యాఖ్యలు ఉన్నాయో వాటన్నింటిని కూడా అప్పారావు తప్పుపడుతున్నారు. పోలీసులు చట్టపరంగా ఏవైతే నిర్ణయాలు ఉంటాయో వాటిని అమలు చేస్తారు, కానీ సినిమా వాళ్ళు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, చట్టం ఏం చేయాలో చెప్పాల్సిన అవసరం లేదని అప్పారావు అంటున్నారు. రవితో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.